అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ నేచురల్ ఇంటెలిజెన్స్ న్యూరో సైన్స్ ఆధారిత లెర్నింగ్ డయాగ్నోస్టిక్స్ ప్లాట్ఫామ్ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. విద్యార్థులు ఎలా నేర్చుకుంటారో విశ్లేషించడం, వారి విద్యాపరమైన బలాలు, అభ్యసన లోపాలను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈడి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మధ్య ఎంఓయు కుదిరింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. తో పాటు శ్రీ చైతన్యస్ డైరెక్టర్ సీమా ఉన్నారు. అయితే ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. సో స్టూడెంట్స్ ఇప్పుడు నవేడేస్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు సో మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్స్ ఇస్ యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీకి మమ్మల్ని 3-4 వీక్స్ క్రితం ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి వీ డన్ అ రీసెర్చ్, అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అని బాగా రీసెర్చ్ చేశాము. సో దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, మేము మేజర్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ క్లాస్ రూమ్లో ఆర్ పేరెంట్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇంటికి వెళ్ళాక ఒక ఏరియా ఏంటంటే, మార్క్స్ ఎన్ని వస్తున్నాయో తెలుసు, ఏ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారో తెలుసు, కానీ ఎందుకు తప్పు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు పేరెంట్ ఏమంటారు, మీకు 100కి 80 మార్క్సే వచ్చినాయి, సరిగ్గా చదవట్లేదు అంటారు, కానీ ఎట్లా హెల్ప్ చేయాలి స్టూడెంట్? ట్యూషన్స్ పెడతారు, ఆ ట్యూషన్స్లో ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కడ తప్పు చేస్తారో అవే ప్రాక్టీస్ ఇస్తారు. ఆర్ మేము కూడా చేసేది అదే, ఎక్కడ తప్పు చేస్తున్నారో స్టూడెంట్ చూసి కంటిన్యూస్ ప్రాక్టీస్. కానీ ఎందుకు తప్పు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దట్ ఈస్ అ వెరీ డీప్ సైన్స్. అది అర్థం అయితే కానీ ఇట్స్ వెరీ డీప్ సైన్స్ అండ్ టెక్నికలీ ఆ కెపాసిటీ ఉంటే కానీ వీ వోంట్ బీ ఏబుల్ టు డయాగ్నోస్ దట్. సో దట్ ఈస్ వేర్ ఎస్ఈడి కమ్స్ ఇన్. ఇది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అసెస్మెంట్ జరుగుతుందండి. సో ఆ అసెస్మెంట్ బేస్ చేసుకుని ఆ స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారు అనే ఐడియా వస్తుంది. సో ఆ అసెస్మెంట్ బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ ట్రైనింగ్ జరుగుతుంది, కంటిన్యూస్ ట్రైనింగ్ జరుగుతుంది, అబౌట్ 40 hours a year. సో ఆ 40 hours అయ్యాక ఇప్పుడు స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది ఇంకొక అసెస్మెంట్ ఉంటుంది. సో దాంట్లో క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది, ముందు ఎట్లా ఉన్నారు, ఆ ప్రోగ్రామ్ తర్వాత ఎట్లా ఉన్నారని. అండ్ దిస్ విల్ బి అ మ్యాసివ్ హెల్ప్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ టు గైడ్ ది స్టూడెంట్ అకార్డింగ్లీ. హౌ యూ ఫీల్ అబౌట్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ మీన్స్? We have a lot of the same challenges in the US, which is asking students to master building blocks, but not necessarily taking students to the next level of applying those building blocks, especially in the aspect of language. Maybe they know grammar, they know vocabulary, but they don't know how to share their message and talk to people. So I think this program is very important for changing lives of students in the US and in India, because it helps them take their learning and bring it to the world. Today you met lots of students, no? So what you actually observe, you met students and lecturers and some faculty. So what actually you observe about the students here? Well, the interesting thing I have observed is that yes, their environments may be different, but the challenges they're faced with are exactly the same. The human body works according to the exact same principles, regardless of where you are in the world. You know, we look different from the outside, but this is still the same, right? And understanding this is so important. So when I speak to them, yes, they all have good days, they have bad days, they have subjects they are good at, they have some that they dread, and that is universal across the globe. So really, what I'd like to leave the viewers with is that we have more in common than we think. Thank you. సో ఎస్ఈడి సంస్థాపకులు ఇక్కడికి రావడం అండ్ అలాగే స్టూడెంట్స్ని గైడ్ చేయడం, స్టూడెంట్స్కి ఒక మంచి పాత్ని ఇవ్వడం. ఎక్కడంటే ఈ బౌండరీస్ వేరవచ్చు, కంట్రీస్ వేరవచ్చు, అండ్ కాకపోతే గ్లోబల్ ప్రాబ్లం అనేది ఎవరికైనా ఉంటుంది. సో దానికి సొల్యూషన్గా మేము ఇక్కడికి రావడం జరిగింది, గైడ్ చేయడం జరిగింది అండ్ కొలాబరేషన్ అవ్వడం జరిగింది అని గ్లోబల్ ఇక్కడికి సంబంధించిన డైరెక్టర్స్, ఎస్ఈడికి సంబంధించిన డైరెక్టర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్.